హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సిరి చందన వ్లాగ్స్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో. మా కన్నయ్యకి థర్డ్ టైం అనుకుంటా, థర్డ్ ఆర్ ఫోర్త్ భోగి పండ్లు పోయడం ఇది. మ్యాక్సిమం 5 ఇయర్స్ దాకానైనా పోయాలి భోగి పండ్లు, లేదా 10 ఇయర్స్ దాకానైనా పోయొచ్చు భోగి పండ్లు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ భోగి పళ్ళు వేయడం వల్ల వాళ్ళకి దిష్టి అనేది పోతుంది. చిన్నపిల్లలు కదా, దిష్టి ఉట్టిగానే అంటే ఊరికనే తగులుద్ది అంటారు, దిష్టి అన్నమాట. దిష్టి తీసేయడం అవుతుంది. అండ్ దిష్టి తీయడం వల్ల పిల్లలకి జ్ఞానం, తెలివి అనేది కూడా పెరుగుద్ది ఈ భోగి పండ్ల వల్ల. ఈ భోగి పండ్లలో చాలా శక్తి ఉంటుంది అంటారు. సో ఒక 5 మెంబర్స్ అయినా పోయొచ్చు, మన ఇష్టం. ఒక 5 అయితే ఉండాలి మ్యాక్సిమంగా. సో మా అమ్మమ్మ ఫస్ట్ పోస్తుంది. మా కన్నయ్య దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక దగ్గర కుదురుగా కూర్చున్నాడు, లేకపోతే అసలు కూర్చోడు, వినేవాడే కాదు, ఏడుస్తూ ఉండేవాడు. పోయినసారి వీడియోలో అబ్జర్వ్ చేశారా, ఏడుస్తూ ఉన్నాడు. సో ఈ అమ్మమ్మ అలా పోసింది. ఫస్ట్ హారతి ఇచ్చేసి, అదే దిష్టి తీస్తారన్నమాట, తీసి అందరికీ బొట్లు పెట్టాలి. ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇంకా పక్కన ఆంటీ వాళ్ళందరూ పోసారు భోగి పండ్లు. అయితే భోగి పండ్లు చక్కెర గడ, సారీ చెరుకు గడ ఉంటుంది కదా, చెరుకు గడ ఇక సకినప్ప మధ్యలో నుంచి ఇట్లా పోస్తున్నారు ఇప్పుడు కొత్తగా. మేము కూడా అట్లా ట్రై చేసాము. సో ఇలా మా భోగి పండ్లు, మా కన్నయ్య చూడండి అక్కడ హారతి అనుకొని హారతి లాగా తీసుకుంటున్నాడు. మా మరదలు అన్నమాట చుట్టుకి, తనకి మా కన్నయ్య అంటే చాలా ఇష్టం. ఇంకా తనే కేర్గా చూసుకుంటుంది, ఎక్కడ పడిపోతాడో అనేసి అక్కడే నిల్చుందన్నమాట. ఇంకా నేను కూడా మా బాబుకి హారతి ఇచ్చేసి దిష్టి అయితే తీసేసా. నాకు కూడా కొంచెం ఇక కొత్తగా అనిపించింది అన్నమాట. సో మా బాబుకి అయితే ఇలా మేము భోగిపళ్ళు పోసామన్నమాట. మీ పిల్లలకు కూడా పోసారా ఇలాగా? కామెంట్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. కాస్త సపోర్ట్ చేయండి ప్లీజ్. త్వరలో మన ఛానల్ 1 లైక్ సబ్స్క్రైబర్స్ కావాలండి, ప్లీజ్ ప్రెస్ చేయండి. మా అమ్మమ్మ ఇంకొకరు రాలేదండి, మా అమ్మమ్మ మళ్ళీ పోసింది. పాపం కాళ్ళ నొప్పులు ఉన్నాయి, సో కాళ్ళు నొస్తున్నాయి, తీసావా అని అడుగుతుంది. ఇంకా మా కన్నయ్య చూడండి అన్ని చాక్లెట్స్ చేతిలో పట్టుకున్నాడు, ఎట్లా పట్టుకున్నాడు చూసేయండి. సో అవి ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి. చాక్లెట్స్ ఎందుకంటే చెరుకు గడ ఉంటుంది కదా, అది దొరకలేదు మాకు. సో అన్నీ అట్లా చాక్లెట్స్ పోయొచ్చు. సో అవి మనం ఆవుకైనా దానం చేయాలి, ఎవరికైనా కాయిన్స్ కూడా ఇస్తారు, దానం చేయాలి. ఇంకొక పక్క నాన్నమ్మ వచ్చింది, ఆ నాన్నమ్మ కూడా పోసింది. సో అలా అయితే కంప్లీట్ అయింది. అలా మంచిగా కూర్చొని ఆడుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.